నమస్కారం అండి. నమస్తే మేడం. సో, చెప్పండి సార్, అసలు పాస్టర్ గారిని ఈ విధంగా హత్య చేశారన్నట్టు మీ పాస్టర్ గాని, లేకపోతే క్రిస్టియన్ మత సంఘాలంతా గూడా ఒక 2 రోజుల నుంచి గూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగానే హత్య జరిగిందని మీరు అనుకుంటున్నారా? మాకైతే చాలా అనుమానాలున్నాయి మేడం. ఎందుకంటే దేవుని వాక్యమును స్వచ్ఛందంగా ఆహ్, లోకంలోకి తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వ్యక్తి, నిర్భయమైన వ్యక్తి. స్వేచ్ఛగా దేవుని వాక్యం అనేకుల జీవితాల్లోకి తీసుకుపోయిన వ్యక్తి ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తికి మరి ఇలాంటి ఆకస్మిక మరణం అనేది క్రైస్తవ లోకం అయితే జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి దీని వెనుక చాలా అనుమానాలున్నాయి. ఎందుకంటే ఆ రాత్రి సమయం జరిగిందని సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా చూసినా కూడా చాలా అనుమానాలున్నాయి. ఇప్పటివరకు కూడా మరి ఏపీ గవర్నమెంట్ కానీ ఇంతవరకు కూడా స్పష్టమైనటువంటి ఏనివి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి కూడా మేము చూస్తూ ఉన్నాము చాలామందిని. కానీ ఇప్పటివరకు కూడా కనీసము మరి అట్నుండి ఎలాంటి రెస్పాండ్ లేదు. మరి రిపోర్ట్లో ఏమొస్తుందో చూడాలా. ఇక మరి ఇదైతే ఆ, ఆయన మరణము క్రైస్తవ లోకానికైతే ఒక విచారకరమే. ఎందుకంటే ఆ, దేవుని యొక్క వాక్యమును అనేకుల జీవితాలు తీసుకుపోనీకి ఆయన పడ్డ ప్రయాసం నిష్పక్షపాతంగా, స్వార్థం లేకుండా, లాభం ఏది ఆశించకుండా అలాంటి వ్యక్తి మరి దేవుడు తన మహిమ కొరకు మరి ఈనాడు ఇంత క్రైస్తవ లోకాన్ని కల్లించబడ్డదంటే ఆయన బ్రతుకున్న దినాలు దేవుని కొరకు ఏ రీతిగా జీవించడనేదే ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద ఇంకా సమగ్ర విచారణ జరపాలా. ఏపీ ప్రభుత్వం కూడా త్వరగా స్పందించి దీని విషయంలో మరి క్రైస్తవ లోకాన్ని న్యాయం జరిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.